అకాల వర్షాలు, పంట నష్టం, ప్రభుత్వ పథకాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారని మంత్రి పార్థసారథి తెలిపారు. అన్ని జిల్లా కలెక్టర్లను వర్షాలకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారన్నారు. రంగుమారిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని చెప్పారన్నారు. రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లకు ఒక కామన్ టెస్ట్ పెట్టి పరిశ్రమలో ఉద్యోగాలు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అవసరమైతే ప్రభుత్వం ఒక ఏజెన్సీ సహాయంతో పరీక్ష నిర్వహణపై దృష్టి పెడుతుందని పార్థసారథి చెప్పారు. సంతృప్తి అనే ఆలోచన మీద గత ప్రభుత్వం పనిచేస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల సంతృప్తి, ప్రభుత్వం అందించే సేవలని ఎంత మెరుగ్గా ప్రజలకి అందించబడుతున్నాయి అనే ఆలోచన మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి, ప్రజల సంతోషం అనే ఆలోచన మీద పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మరి ఈరోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడారు. చాలా కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి, కొంత పశు నష్టం కానివ్వండి, కొంత ధాన్యం తడవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు. మరి కలెక్టర్ని రేపటికల్లా పూర్తి సమాచారంతో, ఎందుకంటే ఇటువంటి కుహాన రాజకీయాలు చేయటం కోసం జరగంది కూడా చాలా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాస్తవ పరిస్థితుల్ని, ఎగ్జాక్ట్ లాసెస్ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హ్యూమన్ లాసెస్కి, అదేవిధంగా క్యాటిల్ లాసెస్కి డిజాస్టర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వన్ హోమ్ వన్ ఎంటర్ప్రినర్ అనే ఆలోచనతో ఏదైతే ప్రభుత్వం ముందుకు వెళ్తుందో దాంట్లో భాగంగా ప్రాజెక్ట్ 5 lakhs అంటే 1 yearలోనూ ఈ పీరియడ్లో దానికోసం ప్రభుత్వం ఒక వినూత్నమైన కార్యాచరణ కూడా రూపొందిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ ఒక స్కిల్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ లాంటిది పెట్టి వారి స్కిల్స్ని అసెస్ చేసి రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ లేదా రాబోతున్న ఇండస్ట్రీస్ అవసరాలకి మ్యాచ్ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.